సో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ దాని యొక్క సరిహద్దు ప్రాంతాలు కాకుండా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కానీ సిటీకి కూతవేటు దూరంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చినాం. దాని వివరాలు నాకు కూడా తెలియదు. ఇప్పుడే కారు దిగి ఒక చిన్న కొండ ప్రాంతం ఉంది ఇందులో, అక్కడికి వెళ్తున్నాం. సో కాంటెక్స్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే రామ్, ప్రపంచంలో ఉండి 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 అప్పుడప్పుడు వారంలో ఒకసారి అన్నా నెలకు ఒకసారి అన్నా ప్రకృతిలో కాస్త ఒక కుక్కలాగా ఓ పిట్టలాగా ఐడెంటిటీ లేకుండా తిరగాలి. అవును, ఎవరైనా తిట్టాలనిపిస్తే గట్టిగా చెట్ల మధ్యలకు గట్టిగా తిట్టొచ్చు. మంచి క్యాథార్సిస్. సో ఫాలో అస్, ప్రకృతిని చూద్దాం రండి. సో ఆల్రెడీ అక్కడ చేతన పైన మెట్ల మీద మైథిలి, ఆ తర్వాత వంశీ, తర్వాత మా అమ్మ, తర్వాత రామ్ వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళు పైకి రాకపోవచ్చు, కానీ అందరి జీవితంలో పైకి రావాలి యాక్చువల్లీ. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, తేరా పూరణ హో సదాం, తేరా పూరణ హో సదాం, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. అసలు నువ్వు కింద నిల్చొని తీసేది ఉండేది షార్ట్ ఏం రాదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్లేస్లో ఉన్నాం, ఏం కాదు. కింద నిల్చొని పెడితే ఎక్కేదంతా కనబడుతుంది. తర్వాత నువ్వు పాస్ చేసుకొని రావాలి. ముళ్ళ కంపెనీ పక్కకు ఉంచితే అందరికి మార్గం సుగమం అవుతుంది. సంత సమాగమ ఇలా ఇలా సో సెర్మన్ ఆన్ ద రాక్. సో ఇక్కడికి వస్తే ఒక రాయి చాలా బ్యూటిఫుల్ ఉంది, ఒక పెయింటింగ్ వేయచ్చు. టైసన్, ఈ వ్యూ చాలా బాగుంది. సో ఎప్పుడు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, పార్టికోలు, విల్లాలు కాకుండా కొంచెం ప్రకృతిలోకి వస్తే దాని అందం వేరు, డైవర్సిటీ వేరు. ఏదో భలే వెరైటీ చూసి ఎంత వెరైటీ ఉంది. ఓ అదేంటో తెలియదు. ప్రకృతి ముక్క, అసలు ఏ బరువు లేదు తెలుసు. ముక్క కాదు, ముక్క. ప్రకృతిలో ఒక ముట్టుకోకు, ఇట్ హ్యాస్ నో వెయిట్. సో ప్రకృతిలోకి వస్తే ఇట్లా అవుతాం అల్కగా. సో ఇప్పుడు ప్రకృతిలోకి వచ్చి కూడా ఎవడన్నా ఈగో మెయింటైన్ చేసిననుకో, ఇంకా వాడు ఫోటో పెట్టుకొని దండేయచ్చు అంతే. ఇంకా వాడు మామూలు కదా, గ్రేటెస్ట్ పర్సన్. అంటే ఈగో మెయింటైన్ చేయడం అంటే ఎట్లా అంటే ఇక్కడ కూడా నేనన్న భావన ఉందనుకో, ఇంకా వాడు ప్రకృతిలో ఎంజాయ్ చేయలేడు. ఇంకా వాడు అక్కడికి వచ్చి కూడా వాడి ఈగో ఇక్కడలో కూడా వాడు గుర్తింపబడాలి, ఇక్కడ వాడు తన స్పెషల్ అనుకోవాలి, ఇక్కడ తన మాట నెగ్గాలి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎట్లీస్ట్ ఈత కొట్టినప్పుడు, బాత్రూంలో ఈపు రుద్దుకుంటున్నప్పుడు, కొండలు ఎక్కుతున్నప్పుడు ఈగో లేకుండా ఉండాలి. కానీ ఇది అన్న, ఇది మీరు చెప్పింది ఎంతైనా ఫోర్స్డ్ కదా ఇది. ఏది అంటే ఇప్పుడు ఇట్లా నడిచో ఏదో ఏసీ ఈగో కొట్టుకోవడం అనేది అంటే ఫోర్స్డ్, ఒక సాధన టైప్. ఈ సాధన కాదు, పోతుంది ఆటోమేటిక్గా. పోయి మళ్ళీ మన ఆశ్రమంలో ఫోర్స్డ్, అది ఫోర్స్ ఇప్పుడు పోతుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. అది దరిద్రం, అది మళ్ళీ పట్టుకుంటుంది. అది లేకపోతే మనం బతకలేం కదా. జనాలు ఈగో లేకపోతే అసలు నీకు అస్తిత్వమే లేదు. ఇప్పుడు నువ్వు కోరుకునే గుర్తింపు కానీ, నేను ఇదని ప్రకటించుకోవడం కానీ, అదంతా పోతే అసలు నీకు నాన్ ఎగ్జిస్టెన్షియల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు సంపూర్ణ శరీర ఆరోగ్యం ఉండి మనసులో ఈగో లేకపోతే ఒక వ్యక్తికి తాను జీవిస్తున్నట్టు తెలియదు. సంపూర్ణ శరీర ఆరోగ్యం ఉండి ఈగో కూడా లేకపోతే జీవిస్తున్నట్టు తెలియదు. అంటే ఇప్పుడు ఒక అట్లా ఉంటుంది, ఆకాశం ఉన్నట్టు ఉంటాడు వాడు. ఇది మనం భాషలో వ్యక్తపరచలేం. చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొందరు ఈ స్థితిని ఇట్లా చెప్పారంతే. నేనున్నాను అని కూడా తెలియట్లేదు నాకు. అట్లా అంటే అసలు వేరే అన్నది కంప్లీట్ డిసప్పేర్ అయింది అనుకో, అట్లా జరుగుతుంది. అలాగని అది నువ్వు కావాలని ఎన్ఫోర్స్డ్గా మనం క్రియేట్ చేయలేము. అట్లా కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సంచార యోగము, ఈ ట్రెక్కింగ్, ఇవన్నీ దానికి ఆ స్థితి ఇట్టుంటుంది తెలవడానికి జస్ట్ ఒక అనుకున్న ప్రకృతిలో భాగమే. నువ్వు కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా యు ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్.
అండ్ యు ఆర్ ఆపరేటింగ్ ఫార్ ఫంక్షనింగ్ ఇన్ ద వరల్డ్. ఇది సత్యం. అందుకని ఏదేమైనా నువ్వు ప్రకృతికి అడపదడప జరిగి నువ్వు మళ్ళీ ప్రపంచంలో పడు. మధ్య మధ్యన ఏకాంతాన్ని అనుభవిస్తూ ప్రపంచం మధ్యలో బ్యాలెన్స్ సమస్య బ్యాలెన్స్ కరెక్ట్. కానీ సో అల్టిమేట్గా నువ్వు జరిగేది ప్రకృతి వైపు. ఎవ్రీడే మధ్యాహ్నం అవగానే ప్రకృతికి జరుగుతావు, సాయంత్రం అవగానే నువ్వు నిద్రలోకి ప్రకృతి వైపు జరుగుతావు. సో ప్రకృతి నిన్ను లాగుతుంది. ప్రకృతి ఏం చేస్తావు, వంగబెట్టి గుద్ది నిన్ను లోపల వచ్చేస్తుంది. దానికి అక్కడ ఆప్షన్స్ లేవు. కానీ ప్రకృతిలో ఉన్న మిగిలిన జీవులకు కూడా వాటి బార్డర్స్ వాటికి ఉన్నాయి. ఒకటి బార్డర్లోకి ఒకటి వస్తే ఒకటి ఇంకోటి నేను చెప్పేది బార్డర్స్ గురించి కాదు. బార్డర్స్ ఉన్నాయి, నేను కాదని అనట్లేదు. అవును, అసలు ఒకదాన్ని ఒకటి ముట్టుకో అనవసరంగా. చూస్తే వీటి బార్డర్లకు వేరే కుక్కలతో ఊరుకోవు. అది ఓకే, అది నాకు అర్థమైంది. అదేంది సర్వైవల్ ఇన్స్టింక్ట్ కిందకి వస్తుంది అది. ప్రకృతి ప్రపంచం అనేసరికి మరి నేను అంటున్నది వాటికి ఉద్యోగం, డబ్బు ఇవన్నీ లక్ష్యాలు లేవు కాబట్టి వాటి మనసు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. సో అటు కాబట్టి వెళ్తున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు బతకండి. నాకు ఒకటి అర్థమైంది, కానీ ఎవరు చెప్పింది వినడం అర్థం. నాకు ఎప్పుడు అర్థమైంది. అసలు నాకు నిన్న ఎవరో కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పింది, ఇన్ని టాక్స్ ఎందుకు చేస్తున్నట్టు నేను చెప్పింది ఎవరినాడు కాబట్టి. నిజంగా నేను చెప్పింది మానవజాతి అంటే ఒక్కటే మాట చెబుతా, అంతే. ప్రపంచం పట్ల ఒకటి, ప్రకృతి పట్ల ఒకటి. ప్రపంచం పట్ల చెప్పనా, ఈ సమాజంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమం ఏదో ఒకటి నువ్వు ఎత్తుకోవాలి. ఓన్లీ నీ స్వార్థం చూసుకోకూడదు. అంటే డబ్బు గిబ్బు సంపాదించి మూలకుండకుండా జంతువులకి ఆహారం పెడతావా, లైఫ్ అంతా అది అదొక సర్వీస్. చిన్నపిల్లలకి స్కూల్ చెప్తావా, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తావు ప్రపంచంలో, అదొక సర్వీసు. అట్లాగే దేశం అనుకుంటే దేశం కోసం ఏమైనా చేస్తావు, అదొకటి. లేకపోతే రోడ్లు క్లీన్ పెడతావు, అదొకటి. లేకపోతే వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఫుడ్ గిడ్డు పెట్టి వాళ్ళకి చనిపోయే ముందు ఒక మంచి వాతావరణం ఇస్తావు, అదొకటి. లేదా మన ధర్మం ఉంది, ఆ ధర్మం కోసం నువ్వు పాటుపడతావు, అదొకటి. మనుషుల్ని ఎడ్యుకేట్ చేయడానికి పుస్తకం రాస్తే ఏదో ఒకటి ప్రపంచంలో చేయాలి. నువ్వు ఉత్తగా తినపడుకుంటే కుదరదు. సో దీని ద్వారా వచ్చే గుర్తింపు కానీ పరపతిని కానీ అంతా మర్చిపోయి ప్రకృతిలో ఉండాలి కాసేపు అన్న. నేను కాంటెక్స్ట్ మాట్లాడినా అన్ని తప్పదు ప్రపంచంలో. ఇప్పుడు హఠాత్తుగా నేను చేసిన వీడియో చాలా ఫేమస్ అయిపోయి ఎవరు చూసినా హాయ్ హాల్ అంటున్నారు అనుకో, అది గుర్తింపే. నువ్వు కోరుకోలే కానీ వచ్చింది, నువ్వు పారిపోలేవు కూడా. కానీ దాన్ని తలకెక్కించుకోకుండా అక్కడే ఉండగలిగితే నువ్వు ప్రకృతిలో ఉన్నట్టు. బ్రహ్మానందం గారు ఒక విషయం చెప్పారు. అంటే అంతమంది పలకరించినప్పుడు నువ్వు ఎట్లున్నావో, పలకరించినా నువ్వు అలాగే ఉన్నావు, కానీ ఆ పలకరింపుల్ని కూడా పాజిటివ్ గా ఆస్వాదిస్తున్నావు తప్ప దాన్ని అహంకారంగా మార్చుకోకూడదు. కానీ మైండ్ వెరీ పవర్ఫుల్. అది ఇమ్మీడియట్ గా అది మంచి జ్ఞాపకంగా మార్చి అక్కడి నుంచి అది ఈగుగా మారుస్తా. అది నీకు తెలియకుండా మనసును హృదయంలో కలిపేస్తే జరగదని రమణ మహర్షి చెప్పిన జరగదు. అవును, అందుకే నేను నా గురించి చెప్తున్నా. మామూలు అదే బ్రహ్మానందం గురించి అందుకే చెప్తున్నా. ఏం చెప్పాడంటే, తనకి ఏదైనా అవార్డు వచ్చినప్పుడు స్టేజ్ మీద పొగుడతారు కదా, ఇంటికి వచ్చినాక చిన్న బనీను చిన్న అడ్డపంచ కట్టుకొని ఆ రోజు నైట్ చాప్ మీద పడుకుంటాడు. అంటే నేను ఎంతమంది మెచ్చుకున్నా ఇదే నా ఒరిజినల్ స్టేట్. ఎంత కాదనుకున్నా అహం యొక్క మత్తు కొంత ఎక్కుతుంది నాకు కూడా, ఇట్లా విర్రవీగుతా. అంతలో నేను గుర్తు చేసుకుంటా, చల్ అంత వాళ్ళు అన్నారు, వాళ్ళకు గొప్ప కాబట్టి అన్నారు, దాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ఆయనకు అవార్డు వచ్చిందంటే ఇంట్లో చాపేస్తారంట. ఆయనకి ఏదైనా గొప్ప ఫంక్షన్ జరిగిందంటే ఇంట్లో చాపేస్తాడు. రాగానే కాసేపు చాప్ మీద పడుకొని అదంతా మర్చిపోతాడు అన్నమాట. సో నేను ఒక ప్రక్రియ స్టాండర్డ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి చప్పట్లు కొట్టినప్పుడు నాకు విపరీతంగా ఉక్కిరి బిక్కిరేది. అంటే ఒక 3000 మంది నాకు అసలు పుట్టినప్పుడు నాకు సంతోషం కూడా చప్పట్లు కొట్టలే ఒక్కసారి కూడా. కానీ 3000 మంది కొడితే నాకు ఇట్లా 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 అయిన. నేను పక్కన అనూజ్ అని సినిమా సింగర్ ఉన్నాడు, పట్టుకుండు వెళ్తున్నా అయిపోయింది. వాట్ హ్యాపెన్ అంటే వెళ్తున్నా. సో వాట్ హ్యాపెన్ అంటే నేనేం మాట్లాడలేదు. మళ్ళీ ఒక 10 seconds తేరుకొని నేను మళ్ళీ పర్ఫామ్ చేసి కిందికి వచ్చిన తర్వాత మా బ్రదర్ నన్ను ఇట్లా హగ్ చేసుకున్నాడు గట్టిగా. ఎందుకంటే వాడు జీవితంలో అటువంటి ఒక వింత చూడలే. జనాలు అసలు ఆహా ఓహో అంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇట్లా అంటే స్టాండింగ్ ఓవేషన్. అసలు మన జీవితంలో ₹1,00,000 ఇచ్చినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇయ్యాడు. అది ఒక ఫీలింగ్తో చేసేది కదా. ఆ తర్వాత నేను మా అన్నతో చెప్పి నేను ఒక 1/2 an hour ఇది ఎంత పెద్ద ప్రోగ్రామ్ కానీ వాళ్ళని ఎంత అభినందించని, నాలో సంథింగ్ హ్యాపెండ్. ఇది వదిలించుకోకపోతే నా జీవితం ఇది నాశనం చేస్తుంది. అందుకని నేను అక్కడి నుంచి నోవాటిల్ నుంచి అట్లా బయటకు వచ్చి ఆల్మోస్ట్ శిల్పరామం వరకు చాలా వేగంగా వాక్ చేసి నేను మళ్ళీ మెల్లగా ఆల్మోస్ట్ నిద్రలేస్తే ఎట్లుంటుందో ఆ స్థితికి వచ్చి అందరిని కలిసి ఇంటికి వచ్చేసిన. సో ఈనాటి వరకు ఏనాడు కూడా నేను వాటిని గంభీరంగా తీసుకోలే. ఎందుకంటే చెడిపోతుంది, మన జీవితం చెడిపోతుంది, వాటి ఇరుకుతాం మనం. అందుకని ఎవరన్నా నిజంగా మనం చేసే పని అభినందించిన అనుకో, వాళ్ళ కాలు మొక్కాలి అసలు. అంటే మనం చేసే సాదాసీదని గుర్తించినట్టే వాడు మనకంటూ గొప్పడై ఉండాలి కదా. ఒకదాన్ని గుర్తించాలంటే గుర్తించేవాడు గొప్పడై ఉంటాడు. ఒకరిని చూసి వీడు ఎన్లైటన్ మ్యాన్ అంటారు, వాడు ఎప్పుడో ఎన్లైటన్ అయి ఉండాలి కదా. వాడు కాని దాన్ని వాడు ఎట్లా గుర్తిస్తాడు? ఒక చిన్న అబ్జర్వేషన్.
కాందాని కాదు, కాందానే గుర్తు అయిన వాళ్ళు అయినా నీకు అనుభవం లేదు, నువ్వు చెప్పలేవు ఎప్పటికీ. ఓకే, నువ్వు ఓన్లీ గెస్ట్ చేయడం వేరు, పెయింటింగ్ బాగుంది అని అనడం వేరు, ఎందుకు బాగుందో చెప్పడం వేరు. ఎందుకు బాగుందో పెయింటర్ అయిన వాడే చెప్పగలడు, మిగతా వాళ్ళందరూ బాగుంది అంటారు అంతే. తేడా ఉంది రెండింటికి. సంగీతం చాలా మంచి పాట కట్టిండు, ఎవరైనా చెప్తారు ఆ పాట ఎందుకు మంచిగా ఉంది, అది లాగుడు జయరాం చెప్తాడు. బికాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ ఇన్ సింధు భైరవి అనేది పాడతాడు. పాడి బికాస్ ఆఫ్ దిస్ కంపోజిషన్ అందులో అది వచ్చింది వాల్యూ. వెరీ నైస్. అది తెలిసిన వాడు చెప్పినప్పుడు వాడు ఒక ఉన్నత స్థితిలో చెప్తున్నాడు, లేదా సమాన స్థాయిలో చెప్తున్నాడు. కింద ఉన్నవాడు ఒకరిని గుర్తించలేడు. అభినందించడం వేరు, గుర్తించడం వేరు. అట్లీస్ట్ కానీ ఎక్కువ మంది అభినందించేవాళ్ళు. అందుకని ఏ హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నేను మొత్తం యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక వ్యక్తిని నాకు రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఉప్పల్ బాలు. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. అంటే ఏ ఇన్హిబిషన్ లేకుండా తనకు తోచినదో తాను చేస్తున్నాడు. తను ఒకసారి ఇంటర్వ్యూ చెప్తే ఎంత నాకు గౌరవం కలిగింది, ఉప్పల్ బాలు అని ఎంత గౌరవం కలిగిందంటే తన ఎంటైర్ ఫ్యామిలీని తను చూసుకుంటాడంట. సమాజం జోకులు చేస్తారు అతని యొక్క సెక్సువాలిటీ మీద, అతని ఎక్స్ప్రెషన్స్ మీద, ఏం చేసినా అస్సలు కేర్ చేయకుండా నచ్చినట్టు ఉంటున్నాడు. అంటే నిజంగా మంచి స్థితి అది. ఇంకొకటి అతను ఈ బెట్టింగ్ యాప్లను వ్యతిరేకించాడు. ఈవెన్ నాన్ వేస్ట్ ని కూడా తిట్టాడు. నిజంగా నేను నీకు గుర్తుందో లేదో కన్నమ్మ, నీకు లాంగ్ బ్యాక్ ఒకసారి చెప్పిన, అంటే ఎప్పుడో ఒకప్పుడు నీ రియల్ నేచర్ బయటపడుతుంది, అది నేను సంకనాక పెడుతున్నాను. అందుకని నువ్వు ఫస్ట్ సమాజంలో నువ్వు హంబుల్గా ఉండాలి. నువ్వు ఒక విషయాన్ని చెప్పడానికి తిట్లక్కర్లేదుగా. ఎంత గంభీరమైన, ఇప్పుడు డాక్టర్ ఆరోగ్యంగా ఉండు బాబు అని చెప్పడం తిట్టడుగా, మంచిగానే చెప్పి ఆరోగ్యంగా మార్చొచ్చు. వాడిని కొట్టుకుంటే సర్జరీ ఎందుకు చేస్తావు? ఎట్లుంటాయి అంటే ఏ ఎండ కాగొడుగానే బ్యాచ్ ఉంటది, వాళ్ళకు ఎథిక్స్, మానవత విలువలు, మన గౌరవం, సాంప్రదాయాల పట్ల ఒక నిబద్ధత, వాటి గురించి ఏం నోరు తెలియదు ఏంటి, అసలు ఆ విచక్షణ కోల్పోతారు వాళ్ళు. ఏంటి అందుకే నేను రీసెంట్ ఒక టాక్ చేసిన, డబ్బులు, ఆ బ్యాచ్. బట్టల్లో సాంప్రదాయం సంగతి సరే, మరి భాషలో వద్దా? నేను అంటుంది భాషలో కూడా సాంప్రదాయం ఉండాలి. నువ్వు ఓన్లీ సాంప్రదాయం బట్టల్లో ఉండి నువ్వు బూతులు మాట్లాడితే అట్లా కాదు. భాషలోనూ సంస్కృతి కావాలి, తర్వాత చూపులోనూ సంస్కృతి ఉండాలి, అట్లాగే వేషధారణ. అయినప్పటికీ మనిషి అది మనకు సంబంధం లేదు. వాడు బూతులు మాట్లాడొద్దు అంతే, గలీజ్ మాట్లాడుతున్నాడు చాలా. మళ్ళీ నిన్న కూడా ఏదో వీడియో పెట్టాడు, తప్పది. అంటే ఒక్కటి చివరికి అశాంతి పాలవుతుంది లైఫ్. ఎందుకంటే ప్రపంచం అంతా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎవడైనా వాడిని తినవాడిని ఎందుకంటే మాట్లాడని అడుగుతారు. దానికి చెప్పలేక చచ్చిపోవాలి. ఏందన్నా? అవును, దానికి చక్కగా ఒక పెద్ద ఆయన చెప్పాడు నిన్న ఒకటే మాట, రాధమోహన్ దాసే చెప్పాడు, వినాశకాలే విపరీత బుద్ధమ్మ. ఇంకోటి వాడి గురించి ఆలోచించొద్దాం, వాడు ఎవడో మనకు ముందే తెలుసు కదా, ఎందుకు ఆలోచించడం? ఇంకోటి అతని గోతుని అతనే తోకుంటున్నాడు, తిట్టని మాట్లాడని, ఏం చేస్తాడు చేయని. అయినా మళ్ళా వస్తారు. అంటే ఇది నేను ఐ డోంట్ ట్రస్ట్ ఫాలోవర్స్. ఇదేందో చెట్టు పేరు తెలుసా? ముల్లంగి. అంటే ముళ్ళు ఉన్నాయి కదా. పద వెళ్దాం కన్నమ్మా. ఇది సెకండ్ సెర్మన్ ఆన్ ద మౌంటైన్. అంటే ఐడెంటిటీని వదులుకో అని ఈ టాక్. ఇందులో మేమంతా నాన్ సెన్స్ మాట్లాడినా, ఇప్పుడు ఎవరెవరైతే మనం పేర్లు ఉచ్చరించినామో ఐడెంటిటీ వల్లనే ఆ బూతులు వస్తాయి. నేను ఇదని చెప్పుకోవడం వల్లనే ఆ రూడ్ బిహేవియర్ వస్తుంది. నువ్వు హంబుల్గా చెప్పాలి ఒక విషయాన్ని. శివాజీ బిహేవియర్ వెరీ బ్యూటిఫుల్. అసలు కోపంగా చెప్పడం వేరు, తిట్టడం వేరమ్మా. నువ్వు ఏమన్నా చెప్పు, అరువు. మనుషుల్ని తిట్టడం వేరు, వాడు దేవి దేవతల దగ్గర కూడా పోయి. అసలు ఇంకోటి అతనికి చదవలే, అందుకే కొంచెం అధ్యయనం అవసరం. అంటే ఒక వ్యాఖ్య చేసే నేను చెప్పనా, అసలు తెలియదని తెలుసుకోవడం అత్యుత్తమం రా బాబు. అనవసరంగా మనం వ్యాఖ్య చేయొద్దు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు, ఆయనకు ఆ సాధికారం అవుతుంది, వాళ్ళు చదివారు వాళ్ళు శాస్త్రాల్ని. అందుకని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినా అదుగుతుంది. నువ్వు ఏదేదో మాట్లాడితే అది కవర్ చేయలేక చచ్చిపోవాలి. ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు నా టాక్స్ లో దేని గురించి మాట్లాడి, నా గురించి మాట్లాడతాను. నా గురించి నాకు తప్ప ఎవరు తెలియదు. చెట్టు చూడు ఎట్లుంది, ఒక్క ఆకు లేదు, డైరెక్ట్ పూలు ఉన్నాయి దానికి. అసలు ఆకులు ఉంటాయి దానికి. అంటే అహంకారం అంతా పడిపోయి జ్ఞానం మిగిలింది. ఇంకా ముందు చాలా ఉంది. ఇప్పుడు ఇది జస్ట్ ఏమంటుంది చెప్పు, ఎడిటింగ్ వేలో చెప్పవా? ఇది టీజర్ మాత్రమే, ఇది గ్లిమ్స్. వద్దులే, ఇప్పటికే చెయ్యి పట్టుకొని ఒప్పు పెట్టి ఉంటది. ఇక ముందుకెళ్ళి అంటే నన్ను ఒకలాగా చూస్తున్నారు కదా. దాన్ని తీయాలి ఉత్సాహంగా, రకరకాలుగా. ఇక్కడ ఇంకొక
మధ్యలో ఇట్లా కానీ మనం పైకి వెళ్ళిపోదాం డైరెక్ట్. నేను కూడా ఇక్కడికి ఈరోజే ఫస్ట్ టైం ఇంకొక స్పాట్ ఉంది. అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తున్నా. మన ధర్మాలు మనం పాటిద్దాం కానీ దాన్ని ఈగోగా మార్చుకోవద్దు అనేది ఒక అబ్జర్వేషన్. ఇది అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది అనేది ఇంకో అబ్జర్వేషన్. ఇది అనుభవం. అంటే ఇప్పుడు అన్ని చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ తలకెక్కించుకోకూడదు దాన్ని. సో ఉంది, ఎండ ఉంది లైట్గా. అచ్చా ఓకే, ఎండ మీకు ఆకులు లేని మరో చెట్టు చూడండి, దీనికి తెల్ల పూలు ఉన్నాయి. అదే ఒకసారి అట్లా మాట్లాడవరా? దీనికి తెల్ల గోల్కొండలో వేరే భాషలో మాట్లాడతారు. అది ఏదో అప్పుడు వచ్చిందన్న. అదే ఊరికే చాలా బాగా చేసిరు ఫ్రాంక్. ఎప్పుడు చూసిరు అన్నది? నిన్న రాత్రి పడుకుంటే ముందు చూసిన. ఆపడలే ఇంకే అన్నాడు. ఎస్. సో ఈరోజు మనం చెప్పిన కాన్వర్జేషన్లో ఒకటే అంశాన్ని మనం మాటికి చెప్పినాం. ఐడెంటిటీ. ప్రపంచంలో మన ధర్మాలు ఉన్నాయి, వాటిని విస్మరించకూడదు. కానీ ఎప్పటికీ ధర్మాలు అంటే మన వ్యక్తులు అనుకుంటున్నాం కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది అనుకుంటే ఒక వ్యక్తికి చాలా ధర్మాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగ ధర్మము ఉంటుంది, అట్లాగే భర్తగా సంసార ధర్మం కూడా ఉంటుంది. పిల్లలు రాగానే తండ్రి ధర్మం వస్తుంది. అట్లా అయినప్పటికీ ఈ జీవితానికి ఆనందం ప్రశాంతత అన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని. మరి ఇప్పుడు డబ్బు ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా, అట్లా ఇది ఇంపార్టెంట్ అని గుర్తించాలంటుంది అంతే. గుర్తిస్తలేరు. అదే నేను ఇంకొకటి నా అబ్జర్వేషను, నువ్వు ఎంతనైనా సాధించు ప్రపంచంలో, నీకు ఒక మెడల్ రాని, ప్రపంచం అంతా నాహావోహో అన్న, నువ్వు వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఆనందంగా లేకపోతే అది నీకు మెల్లగా నిరర్థకం అనిపిస్తుంది. అందుకని మనం కారు ఇంజన్ మంచిగా ఉంచుకొని అరుణాచలం వరకు పోతాం, చెడగొట్టుకొని ఎవడు పోం కదా. అట్లా మనం ఈ ప్రకృతికి సంబంధించిన ఏవైతే సహజ సంపదలు ఉన్నాయో, ఈ హాయి ఉంది, ఇట్లా నిమిత్త మాత్రత ఉంది, ఊరకే ఉండడం ఉంది, ఇవన్నీ బలహీనతలు కావు. ఇవి సరిగ్గా తెలిస్తే నువ్వు చాలా అద్భుతంగా బయట పనిచేయచ్చు. విషయం యాక్చువల్గా ఇటు 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 అది ఎందుకు డొల్ల ఉంది, నా మాట వద్దు, ఇటురా ప్లీజ్, ఏంలే అట్లా. సో అందుకని నిజంగా ఆధ్యాత్మికత తెలిస్తే నిష్క్రియాపరత్వం ఉండదు లైఫ్లో. నిష్క్రియాపరత్వం అంటే ఏమి చేయకుండా సోమరిపోతుగా అట్లా ఉండే అవకాశమే లేదు. జీవితాన్ని సరిగ్గా గుర్తించిన వాడు వాడి శక్తిని సరిగ్గా ఉపయోగించి వాడికి ఏది సాధ్యమో ఆ సందర్భం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక స్టాలిన్ లెనిన్ ఎట్లా పుట్టాడు, సందర్భం నుంచి పుట్టాడు. ఒక సుభాష్ చంద్రబోస్ సందర్భంలో పుట్టాడు, శివాజీ సందర్భంలో పుట్టాడు. ఇప్పుడు నీ సందర్భంలో నీ నుంచి ఏదో పుడుతుంది, అది లోకహితం కోసం సమాజ హితం కోసం తప్పకుండా చేయబడుతుంది. నువ్వు బై ఫోర్స్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, అది కుదరదు. అది ఎక్కువ ఫోర్స్ చేసింది నువ్వు ఎక్కువసేపు చేయలేవు అనేది 100% అవగాహనలో చెప్తున్నా. అది నీలో ఒక డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ కలిగిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకున్న రిసోర్సెస్ ఇట్లా ఏదైనా. అందుకని ప్రపంచంలో ఎంత పడి కొట్టకపోతున్నా ప్రకృతిని మర్చిపోవద్దు. అది నీ యొక్క ఒరిజినల్ స్టేట్, అది శుద్ధ అభావ స్థితి. ఇప్పుడు మనం ఆర్గానిక్ టమాటా అంటున్నాం కదా, బెంగళూరు టమాటా, రకరకాల టమాటాలు వచ్చేసరికి ఆర్గానిక్ టమాటా మర్చిపోయినాం మనం. ఆర్గానిక్ టమాటా ఎట్లుంటుందంటే సహజంగా ఉంటుంది. సహజంగా ఉందంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేదని. అట్లా మనకు ఒక సహజమైన స్థితి ఉంది. ఆర్గానిక్ అది పోకుండా నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఇంతే. అంటే ఇప్పుడు దాదాపు నా టాక్స్ యొక్క క్రక్స్ అన్నట్టు ఇది ఈరోజు మనం చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పినట్టే, నిన్న ఒక కాంటెక్స్ట్ వచ్చింది. ఒక పెద్ద ఆవిడ, తను ఇప్పుడు నా గురించి ఒక టాక్ చేస్తా, సమాజంలో చాలా చేసింది ఆవిడ, దేశం కోసం ధర్మం కోసం. బట్ వ్యక్తిగతంగా సంతోషంగా లేదు. ఆమె చెప్పింది నేను చేసినంత వేస్ట్ అనిపిస్తుందని అన్న ఒక మాట అన్నది. నేను అట్టెట్లా ఉంటుందండి, మీరు ఒక సంపూర్ణ స్థితిని అనుభవిస్తూనే అక్కడి నుంచి ప్రపంచం కోసం పనిచేయాలి. మీరే ఆనందంగా లేనప్పుడు మీరు ప్రపంచానికి ఎట్లా చేస్తారు? అది ఉపయోగపడదు. వేరే వాళ్ళు మిమ్మల్ని చూసినాక అనుకుంటారు ఈమె అబద్ధం చెప్పింది, ఈమెనే బాగాలేదు. సో మీరు ప్రత్యక్షం కిం ప్రమాణంగా నిలబడ్డప్పుడే మీరు చెప్పే మాట కానీ, మీ చేష్ట కానీ, మీరు చేసే రచన కానీ, మీరు ఇచ్చే స్పీచ్ కానీ తీసుకోబడుతుంది. లేకపోతే ఉత్త ఎంటర్టైన్మెంట్గా మారిపోతుంది. అట్లా ప్రశాంతత. సో చివరికి ఒక మాట చెప్పు అండ్ విల్ కంక్లూడ్. ఐడెంటిటీ ఉండొద్దు. మెయిన్ ఉండొద్దు అంటే ఉంచుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఉండొద్దు అంటే రూల్ కాదు అది. ఐడెంటిటీ ఉండొద్దు, బట్టలు వేసుకోవద్దు,
బట్టలు వేసుకోవాలి, అది అట్లా చెప్పినట్టు కాదు. అయినట్టు ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది? పక్కనోడికి అవుతుందో పక్కన పెడితే మనకే అవుతుంది ఇంటర్నల్గా. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఉన్న ప్రశాంతతను పొడగొడుతుంది. నువ్వు జీవితంలో ఎంత సాధించినా, ఏం చేసినా, ఎంత సంపాదించినా ఆ లోపల ఒకటి పురుగు మెసినట్టు మెసులుతూ ఉంటుంది. సో ఆ ఐడెంటిటీ ఉంచుకోకుండా ఉండాలంటే ప్రకృతిలోకి వచ్చి ఇట్లాంటి తిరిగినప్పుడు ఆ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాడు మనిషి. అందుకని బతుకుంటే చాలు, తిండి దొరికితే చాలు. ఇప్పుడు గంట మధ్యాహ్నం ఆకలి అయింది అనుకో, తిండి దొరికితే చాలు, తప్ప ఇంకేం ఉండదు ఇప్పుడు ఇంట్లో. ఎవరి మీద కోపం అదంతా పక్కన పెట్టి ఫస్ట్ ఆకలి అవుతుంది, తిండి దొరకాలని ఉంటుంది. సో అట్లా నువ్వు నేచర్కి దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు. అండ్ లైఫ్లో అందరికీ అన్నను కలిసి వీడియోలు వింటున్నప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ వినంది, అన్న దగ్గర విన్నది ఏంటంటే, నీ ప్రశాంతత కోల్పోకుండా ఏమన్నా చెయ్యి. ప్రశాంతత కోల్పోతుంది అని తెలుస్తుంది నీకు. అంటే నాకు ప్రశాంతత ఇంపార్టెంట్ అని మైండ్లో పెట్టుకున్నప్పుడు, ఎప్పుడన్నా పోయే పరిస్థితి వచ్చినప్పుడు లేదా మనకే చిరాకు వచ్చినప్పుడు వెంటనే నీకు అలర్ట్ వస్తుంది బ్రెయిన్లో. నువ్వు అనుకున్నది ఇది కాదు కదా, ప్రశాంతంగా ఉంటా అనుకున్నావు కదా, నీకు ఎందుకు చిరాకు వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, బాధ వస్తుంది అని ఆ అలర్ట్నెస్ వస్తుంది. దాన్నే ఎరుకనా సాక్ష ఎరుక. ఇప్పుడు అంతెందుకు టర్మినాలజీ, నేను కార్లో పోతుంటే కట్ 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 అని శబ్దం వచ్చింది, అట్లే పోరు అరుణాచలం ఆపి చూస్తారు కదా. ఎందుకంటే కార్ బాగుంటుంది, నువ్వు పోయేది. నువ్వు బాగుండకుండా నువ్వేం సర్వీస్ చేస్తావు? అయితే యూజువల్గా వరల్డ్లో ఎట్లున్నదంటే, బయట ఎవరేం చెప్పినా, ఎంత మోటివేషన్ ఇచ్చినా, ఏదేమైనా సరే సాధించి తీరాలే ఇట్లాంటివి చెప్తారు. ఆ ఏదేమైనా సరేలో నీ ప్రశాంతత వీక్తుంది, అది తెలియదు. అంటే సాధించడం ఒకటే కాన్సన్ట్రేషన్ అయినప్పుడు మనం ఎట్లా ఏ మైండ్ సెట్తో ఉన్నాం అనేది మర్చిపోతాం. మర్చిపోయి ఆ సాధించే దాంట్లో వాడి చేసినప్పుడు ఇగో కంటిన్యూగా చేస్తే ఏదైనా వస్తుంది, ఎవరికైనా అది వచ్చేస్తుంది. వాడు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది వచ్చేస్తుంది. ఆ స్థితికి కూడా రాగలుగుతావు. వచ్చిన తర్వాత ఏందనేది అర్థం కాదు, మళ్ళీ తెలియదు. ఎందుకంటే నువ్వు అన్కాన్షియస్గా ఒకటే పెట్టుకొని, ఇప్పుడు నేను 140 స్పీడ్లో పోయి చేరుకుంటా గంట అరగంటలా అని పెట్టుకున్నావు అనుకో, మధ్యలో ఏమొస్తున్నాయి, ఎవరిని కుదురుతున్నావో తెలియదు. 140 చేరుకోవడం ఒకటే, చేరుకుంటావు కానీ చేరుకునే టైంకి ఏది ఊసిపోయి ఉంటుందో, నీ కాలు ఊసిపోయి ఉంటుందో, ఎక్కడ దెబ్బ దాకుంటుందో తెలియదు. సో నీ ఇంటిగ్రిటీ కోల్పోకుండా, నీ ఒరిజినల్ స్టేట్స్ని మిస్ కాకుండా, నీ చుట్టూన్న మనుషులతో సత్సంబంధాలు చెడకుండా నువ్వేం పీక్తావు పీకింగా. ఇవన్నీ చెడి నువ్వు సాధించినవా, ఇది నీ నటన. అది ఇంకా నువ్వు ప్రపంచంలో గుర్తింపు కోసమే చేసినావు. నీకు నిజంగా ఏ ఆసక్తి లేదు పని మీద. యూ నీడ్ ఐడెంటిటీ. ఉన్మాదమే, కానీ అప్పుడు వాడు క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాడు, గుర్తింపు. వేరే వాళ్ళ చేత నాకు గుర్తింపు రావాలి, నా భార్య బాధపడితేంది, నా బిడ్డ బాధ, నా ఆస్తి అమ్మితేంది అన్న అందరూ మెచ్చుకుంటారు లేదా. ఇది రాంగ్ యాటిట్యూడ్. అట్లీస్ట్ నేనైతే ఏదైనా ఇది ఏమంటారు, సహవాసం అని ఉంటుంది. సో నువ్వు రైట్ పర్సన్స్, నువ్వు ఏమి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోనక్కర్లేదు. బీ విత్ ద రైట్ పీపుల్ అంతే. అది అదృష్టం. మన జీవితంలో మనకు రైట్ పర్సన్ ఎవడో తెలియదు, కానీ కొన్నిసార్లు అదృష్టవశాత్తు రైట్ పర్సన్స్ టచ్ అవుతారు. దాన్ని గుర్తించి నీ యొక్క ఐడెంటిటీని పక్కన పెట్టి చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే వదిలి ఉంటే చాలా ఒక అర్థవంతమైన మనస్సు ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. కంక్లూజన్, చాలా మంది అందులో రమేష్ అంకుల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు టైసన్కి మాటికి చెప్తున్నారు, ఏదైనా సరే రీసన్ అని వచ్చిన వాళ్ళందరూ చెప్తారు, ఏదైనా సరే రీసాన్ వదిలిపెట్టకండి, రీసా ఉండడం మీ అదృష్టం అని చెప్తారు అనమాట. ఇలా కనిపిస్తుంటే ఏం ఆడుతుంది. రీసా ఉన్నా లేకపోయినా మీరు అలాగే ఉండడం, అది కదా అల్టిమేట్ కావాల్సిన స్థితి. వదిలిపెట్టడం అంటే అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలనే నేను ఎడ్యుకేట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పేది నిజంగా అర్థమైతే 100% జీవితం పట్ల ఒక అవగాహన వస్తుంది. ఎవడు ఏ పని చేయాలో ఆ ధర్మాన్ని ఖచ్చితంగా చేయవలసిందే. ఇక్కడ నువ్వు పారిపోతే నీకు టైంపాస్ కాదు, ప్రపంచం మంచి ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ ఒపీనియన్. అవును, కరెక్ట్, ఐ అండర్స్టాండ్, కరెక్ట్. రీసాన్ వదలొద్దు అంటే వాళ్ళు రీసాన్ ఎందుకు ఇష్టపడరు? ఎవరైతే ఈ మాట అన్న వ్యక్తులు ఎవరైనా నీ స్థితిని కదా ఇష్టపడింది అంటే ఆ స్థితిని వదలొద్దని అక్కడ పాయింట్. మనం ఏం చేస్తాం, ఆ విషయాన్ని పక్కన పెట్టి రీసాన్ పట్టుకొని అట్లా ఎవరైనా అనుకున్నా నీ సమక్షంలో ఇట్లా అంటే సమకాలికులుగా ఉండి ఒక కుటుంబంలో ఉండడం అది ఖచ్చితంగా అదృష్టమే. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గురించి నువ్వు చెప్తావు, చిన్నప్పటి నుండే ఆ మ్యూజిక్ రిలేటెడ్ పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగాడని అన్నావు కదా. మైకేల్ జాక్సన్, ఎవరైనా అలా ఇక్కడ నేనేమంటానంటే రీసాను ప్రాక్టికల్గా మనం దగ్గరగా ఉన్నా వదిలిపెట్టద్దు, కానీ రీసా ఉన్నా లేకపోయినా ఆ స్థితి మనలో ఉందా లేదా దాని గురించి నేనున్నదే ఆ విషయం చెప్పడానికి. యాక్చువల్లీ అవును నువ్వు చెప్పేదే, నేను చెప్తున్నదే అది. అంటే ఇప్పుడు నా దగ్గర రావద్దని ఎందుకు చెప్తున్నా,
అంటే అర్థమైంది, ఉన్న చోట ఆ స్థితి అన్ని చోట్ల ఉంది, అయితే అంతే. పప్ప గాలి అన్ని చోట్ల ఉంది. నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పిరు ఓకే, మేము నువ్వు చెప్పేది కూడా వింటున్నాం ఓకే, మాకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి మేము అది యూజ్ చేసుకుంటున్నాం, అది కూడా అంతే అంతే. వెరీ నైస్. ఎక్కడో ఉన్నారు వాళ్ళకి ఆ ఆపర్చునిటీ లేదు, సో దాన్ని ఏం జడ్జ్ చేయము, దీన్ని ఏం జడ్జ్ చేయము, జస్ట్ ఉన్నది ఆస్వాదించడం. చాలా బాగుంది. సో స్టైసన్, మనం ఆర్ట్ వర్క్ షాప్ కంక్లూడ్ చేస్తున్నారా? ఒకటి లాస్ట్, ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, ఏమి ఇట్లా దగ్గర కూర్చున్నావు, మనం చుట్టూ ఎగురుతూ నువ్వేదో ఇట్లా అప్పుడు నేను ఉండదుగా, అట్లుంటే అది నేను ఉండ, అసలు అది అబద్ధం. అది ఇంకా మళ్ళీ నువ్వు మమ్మల్ని సహజ, చేసినట్టే ఇప్పుడు కదా. మనం డిస్కస్ చేసే సహజ స్థితుల గురించి. సహజ స్థితిలో అట్లాంటివి ఎగ్జైట్మెంట్ లేదు, అతి గౌరవం లేదు, ఏమీ లేదు. ఇంకా నువ్వు ఇట్లా వస్తా ఉన్నావు అనుకో, ఎట్లా పెంచాలి సునరాని ఇట్లా ఎగిరితే ఇంకా అది అంటే అక్కడ నువ్వు ఎన్లైటెడ్ మేము ఎన్లైటెడ్ కాదా అంటే నువ్వు నేను అంటున్నది ఆ భ్రమలో ఉండేవాడికి అది నచ్చుతుంది. అలా పాపం చాలా మనం అంటున్నది మనం ఆనెస్ట్గా ఉందాం. ప్రపంచంలో చాలా రుగ్మతలు ఉన్నాయి, ఒక రకమైన ఎగ్జైట్మెంట్స్ ఉన్నాయి, అది వరల్డ్ లో ఆల్రెడీ ఉంది. అది వ్యక్తి పూజ అనేది ఉంది. ఇంకోటి వ్యక్తి పూజ అలవాటు అయితే నీకు ఇష్టం ఉంటది, ఎవడు రాలేదు మొక్కడానికి ఈ రోజు అట్లా కొందరు మనుషులు పెట్టి మరి ఆ కార్యక్రమం చేర్చుకునే వాళ్ళు ఉన్నారు, పేర్లు ఎందుకులే. అది వ్యక్తి పూజ విషయాన్ని వదిలేసి వ్యక్తి పూజ. వ్యక్తి పూజ అనేది ప్రపంచంలో జనరిక్ గా ఉంది, అది దాన్ని మార్చలేము. అన్న దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పడం తప్ప అంతకు మించి అది వద్దనే చెప్తున్నాం. ఇక్కడ ఎవ్వరు ఏ స్పెషల్ కాదబ్బా, శరీరపరంగా మన అందరి ధర్మాలు ఒకటే. ఇక్కడ కాస్త తేలిక పడవలసింది మనస్సే, ఒక రైట్ పర్సెప్షన్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు రీసా అనే వ్యక్తి అందించాడు అనుకో, ఆ వ్యక్తి పట్ల గౌరవము, ప్రేమ, స్నేహభావము ఇవన్నీ ఉండవలసిందే, ఏమి ఇగ్నోర్ ఉంటాయి, అది పక్కకి జరపలేవు. కానీ ఈ విషయం ముందుండి ఆ వ్యక్తి తర్వాత ఉండాలి, ఆ వ్యక్తి చెప్పిన విషయం ఏదైతే సమకాలీనులైనప్పుడు ఆ కలిసినప్పుడు కొంత ఆనందము. అవి ఇప్పుడు ఇక్కడ పిలవగానే నువ్వు ఒక రకమైన జుబిలెన్స్ ఉంది, మన ఇంట్లో ఉన్నప్పుడు అది ఉండదు. ఎందుకంటే ఇది నీది అవునాయి కాకపోయినా ప్రకృతి అట్లా నిన్ను ఉత్సాహపరుస్తుంది. అట్లాగే మనసులో ఏ కల్మషం లేని వ్యక్తిని చూసినప్పుడు ఒక సహజ సంతోషం కలుగుతున్నది. ఇప్పుడు బుచ్చారెడ్డి గారి గురించి ఎప్పుడు అనుకున్నా నాకు ఒక చిన్న ఆనందం ఉంటుంది. నేను ఆనందంగా లేనని కదా, అది ఎక్స్ప్రెస్ చేస్తాను నేను. బా భలేదా మరి అని కూడా చెప్తాను నేను. అట్లా నేను ఎవరి గురించి చెప్పను. అంటే ఆ క్లీన్ హార్ట్ అన్నది, ఆ క్లీన్ ఒక ఆకాశం లాంటి శుద్ధ స్థితి అన్నది ఆబ్వియస్గా అది కొంచెం చర్చించుకోబడుతుంది. అది అట్లా అందరు ఉంటే అప్పుడు ఎవరు చర్చించుకోరు, ఇంకా అది వదిలేద్దాం. సో కంక్లూడ్ చేస్తున్నా, మనం ఆర్ట్ వర్క్షాప్ చేద్దాం అనుకున్న దానికి ఇప్పటికి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చినాక డెసిషన్ ప్రాబబ్లీ ఇట్లా ఉండాలి డెస్టినేషన్. మన స్టూడియోలో చేద్దాం అనుకున్నాం, కానీ ఎంత అనుకున్నా మోటివేషన్ వస్తలేదు. ఇప్పుడు దిస్ ఈస్ ద ప్లేస్ అనుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇంకా నిర్ణయించుకోలే, కానీ ఒక 10 మంది ఉన్నారు అనుకో, ఒక చోట కూర్చుంటే రాళ్ళ మీద రప్పల మీద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఒక 3 hours వర్క్షాప్ ప్యూర్ సైలెన్స్గా వెరీ ప్రొఫెషనల్గా చేద్దాం. అంటే ఆ 3 hours ఎవడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు, అంటే రూల్స్ పెడదాం వర్క్. మనం అక్కడ తర్వాత కొన్ని రూల్స్, ఎవడు పర్సనల్ విషయాలు మాట్లాడుకోవద్దు, తర్వాత ఎవరు ఒకరినొకరు టచ్ చేసుకోవద్దు. నీకు కాళ్ళు నొప్పులు అంటే కట్టెపట్టుకున్నాడు, డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్. నీ ఆర్ట్ మెటీరియల్ నువ్వే క్యారీ చేసుకోవాలి. ఆ తర్వాత నిశ్శబ్దంగా తినాలి, పడుకోవాలి. ఒకవేళ చదివినా విన్నా మాట్లాడినా ఆ 3 days విల్ టాక్ అబౌట్ ఆర్ట్. ఇక్కడ ఆర్ట్ని మనం కమర్షియల్ యాంగిల్ చూడట్లే, లైఫ్ అనే యాంగిల్ చూస్తాం అన్నమాట. స్పిరిచువాలిటీ అండ్ ఆర్ట్ కోరిలేషన్ నా మెయిన్ సబ్జెక్ట్. అది కమర్షియల్ యాంగిల్ అంటే ఏ బొమ్మ సేల్ అవుతుంది అది కాదు మనం చెప్పేది, హౌ టు లుక్ థింగ్స్. ఉదాహరణకు ఒకరిని చూసినప్పుడు మనం కల్పనతో చూస్తాం, ఉన్నది ఉన్నట్టు చూస్తాం, ఒక అపోహతో చూస్తాం, ఒక కోపంతో చూస్తాం. ఉన్నది ఉన్నట్టు చూడడం ఎట్లా అన్నది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇది నేను రాబోయే ఒక 1 monthలో నేను ఒక ప్రణాళిక రాసుకొని ఒక విల్ ప్రజెంట్ పేపర్. అప్పుడు మనందరికి కూడా మంత్లీ ఒక వర్క్షాప్, క్లారిటీ ఉంటుంది, 4 days.